ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. జనరల్గా స్టూడెంట్స్ రకరకాల డౌట్స్ అడుగుతుంటారండి. ఆ డౌట్స్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో రిలేటెడ్గా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అన్రిలేటెడ్ కూడా ఉంటాయి. కానీ కొంతమంది డౌట్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. ఈవెన్ అది ఫ్యాకల్టీస్కి కూడా ఇష్టం అనిపిస్తుంది. అటువంటి డౌట్స్లో ఒక డౌట్ నాకు బాగా గుర్తొస్తుంది. అదేంటో తెలుసా? మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేంటి అంటే స్పెల్లింగ్స్. మీకు తెలిసింది, స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. ఎలా మరి స్పెల్లింగ్ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలి కదా? ఎలా అంటే యాక్చువల్గా ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా చెప్పేదే. ఏ ఫ్యాకల్టీ అయినా మీకు ఏం చెప్తారు అంటే, ఎలా సార్ డెవలప్ చేసుకోవడం, మరి నాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఎలా అంటే, యూ కెన్ జస్ట్ కీప్ ఆన్ రీడింగ్ సమ్ బుక్స్ అండ్ కీప్ ఆన్ రీడింగ్ సమ్ న్యూస్ పేపర్స్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అంటారు. ఇట్స్ అ కామన్ థింగ్. ఇదే కాకుండా ఇంకొక చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటి అంటే, మనకు తెలుసుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటి అంటే ప్రిఫిక్స్. యాక్చువల్గా ప్రిఫిక్స్ అని ఒక టాపిక్ ఉంది, ప్రిఫిక్స్ అంటారు. ఇంకొకటి ఏంటి అంటే సఫిక్స్. ప్రిఫిక్స్, సఫిక్స్ అని ఒక టాపిక్ ఉంది. మనం స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి వెళ్ళినప్పుడు ఈ టాపిక్ని చెప్తారు టీచర్. ఇన్ డెప్త్ వెళ్ళారనుకోండి, బట్ దే టచ్ దిస్ టాపిక్. యాక్చువల్గా మనకేంటంటే చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అన్నట్టు మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఏంటి అంటే యాక్చువల్గా స్పెల్లింగ్స్ రిలేటెడ్ టాపిక్ అనమాట. ఇది స్పెల్లింగ్స్ రిలేటెడ్. ప్రిఫిక్స్, సఫిక్స్ ఏంటి అంటే, ప్రిఫిక్స్ అంటే ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ద వర్డ్. బిగినింగ్ ఆఫ్ ద వర్డ్. బిగినింగ్ ఆఫ్ ద వర్డ్ అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ అవి ఎప్పుడు కూడా బిగినింగ్లో వస్తూ ఉంటాయి. అండ్ రిలేటెడ్ దోస్ 2-3 లెటర్స్ దానికి సంబంధించినట్టుగా మనము రాసుకోవచ్చు. ఇంకా చాలా వర్డ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇలాగే ప్రిఫిక్స్ అన్నది ఉంది కదా, మళ్ళీ అలాగే సఫిక్స్ కూడా ఉంది. సఫిక్స్ అంటే ఏంటి? యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. ప్రిఫిక్స్ అంటేనేమో బిగినింగ్ ఆఫ్ ద వర్డ్, సఫిక్స్ అంటేనేమో ఎండింగ్ ఆఫ్ ద వర్డ్. ఎండింగ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ మనము ఏవైతే చూసామో ఈ సఫిక్స్ అని చూడండి, అవి ఎప్పుడు ఎండ్లో వస్తాయి అన్నమాట వర్డ్స్కి. ఈ ప్రిఫిక్స్ అనేది ఉంది, అవి బిగినింగ్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూడండి, ఏడి అన్నాం. ఏడి అనేది ప్రిఫిక్స్ అనుకుందాం, అంటే వర్డ్కి బిగినింగ్లో వస్తుంది. దీనికి రిలేటెడ్గా చెప్తాను చూడండి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అని ఉంది. అడ్వర్టైజ్మెంట్ అంటే ఫస్ట్ లెటర్స్ ఏమొచ్చాయి మై డియర్? ఏడి అని వచ్చింది. ఏడి అడ్వర్టైజ్మెంట్ అన్నాం. అలాగే అడ్జస్ట్మెంట్ అన్నాం. అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ ఏమొచ్చింది చూడండి, ఏడి వచ్చింది. మరి అడ్జస్ట్మెంట్, అడ్వర్టైజ్మెంట్లో మీకు ఎండింగ్ ఆఫ్ ద వర్డ్ కూడా ఉంది. ఎండింగ్ ఆఫ్ ద వర్డ్ ఏంటో తెలుసా? అదేంటి అంటే ఇది చూడండి, MENT. ఈ MENT అనేది లాస్ట్లో వచ్చింది, ఏడి అనేది బిగినింగ్లో వచ్చింది. మరి దీనికి రిలేటెడ్గా వర్డ్స్ ఉన్నాయి, అడ్జస్ట్మెంట్, అడ్వర్టైజ్మెంట్, అలాగే ఇంకా వర్డ్స్ ఉంటాయి అనుకోండి. ఇలాంటివే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TION అన్నా. ఈ TION ఏంటి అంటే షన్ అని అన్నాం కదా మనము. TION షన్. ఇది మీకు చూడండి, దీని రిలేటెడ్గా ఇది ఎండింగ్ ఆఫ్ ద వర్డ్, అంటే దీన్ని సఫిక్స్ అంటాం. ఎండింగ్ ఆఫ్ ద వర్డ్. దీనికి రిలేటెడ్గా ఎన్ని ఉన్నాయో చూడండి. అటెన్షన్ అన్నాము. అటెన్షన్ అన్నది మరి అందులో TION ఎక్కడొచ్చిందో చూడండి. అండ్ వన్ మోర్ వర్డ్, వాట్ ఈస్ దిస్?
అడాప్షన్. అడాప్షన్ అనేది ఇంకొక వర్డ్ ఉంది చూడండి. కరెక్షన్. ఇటువంటి వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇంకా ఏమైనా ఉన్నాయా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి. మోటివేషన్. ఇక్కడ చూడండి, TION. నేను ఎందుకు ఇవి చూపిస్తున్నాను అంటే, మీరు ఎప్పుడైనా కూడా ప్రాక్టీస్ చేయాలి అంటే సఫిక్స్ ప్రిఫిక్స్ అనేది డివైడ్ చేయాలి వర్డ్స్ని. ఇవి సఫిక్సా ప్రిఫిక్సా అని. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎవ్రీ వర్డ్ గోస్ ఇన్ టు దీస్ టూ థింగ్స్. ఈ రెండు విషయాల్లోకే ఉంటాయి అని చెప్పేసి నేను అనడం లేదు. బట్ ఇలా మీరు సఫిక్స్ ప్రిఫిక్స్ని చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు మనము ఫుల్ అనే వర్డ్ చూసాం. ఫుల్ ఇది సఫిక్సా ప్రిఫిక్సా? ఆబ్వియస్లీ మీరే చెప్తారు, ఇది సఫిక్స్, ఇది సఫిక్స్. ఫుల్కి ఎప్పుడైనా చూడండి బ్యూటిఫుల్, సోల్ఫుల్, హెల్ప్ఫుల్, యూస్ఫుల్. ఇందులో ఫుల్ అని ఉంది చూడండి. దీస్ ఆర్ సఫిక్సెస్. ఇలా మీరు సఫిక్స్ ప్రిఫిక్స్ అనే వర్డ్స్ని చూస్తూ మీరు నేర్చుకున్నారనుకోండి, అప్పుడు మీకు చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఇంకొక వర్డ్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు ఒక వర్డ్ ఇచ్చాను అనుకోండి, ఏబుల్ అనే వర్డ్ ఇచ్చాను. మీరు ఎన్ని రాయగలుగుతారు ఈ వర్డ్తో? సరే, ఇది మీకే టాస్క్ అనుకోండి. ఏబుల్ అనే వర్డ్ ఉంది, ఏం రాస్తారు ఇక్కడ? ఆటోమేటిక్గా అండర్స్టాండబుల్, డిజైరబుల్, డ్యూరబుల్. ఓకే, ఏబుల్ చూడండి. వీటిని కూడా మై డియర్ సఫిక్సెస్ అంటారు. కాబట్టి మీరు ప్రిఫిక్స్ సఫిక్స్ అనేవి చూసుకుంటే మీకు తెలుస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే ఎక్కువగా సఫిక్స్ అనేది ఎక్కువ వర్డ్స్ వస్తుంటాయి. సఫిక్స్తోనే ఎక్కువగా మంది నేర్చుకుంటారు. అండ్ నేను మీకు ఒక వర్డ్ ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తానంటే ఒకటి చెప్తాను చూడండి, SION. దీంతో మీరు ఎన్ని వర్డ్స్ రాస్తారో చూసుకోండి, మీకే తెలుస్తుంది. కానీ SION వేరు, TION వేరు. TIONని షన్ అనాలి, SIONని జన్ అనాలి. జన్, డెసిషన్ అంటారు చూడండి, అది షన్ కాదు, అది డెసిషన్ కాదు, అది డెసిషన్. Okay, I hope you have understood, my dear friends. We'll meet with some other topic in the coming video. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.